అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక కప్పు గోధుమ పిండి 2 కోడిగుడ్లతో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలు పెద్దలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చెప్పనవసరం లేదండి, అలాగే తినేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి, ఒక 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 గుడ్లు ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మిక్సీ జార్లో కూడా మనం వేసుకోవచ్చు, కాకపోతే ఒకసారి ఎగ్స్ని చెక్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని జార్ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి రవ్వ దోశ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా పల్చగా ఉండాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర, తర్వాత సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ చట్నీ అవసరం లేదండి, చట్నీ లేకుండానే తినేయచ్చు, అంత బాగుంటాయి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ మీద పిండి వేసేసుకోవాలి. ఈ విధంగా పల్చగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశలు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, గమనించగలరు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దోశ కాలింది, రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసుకోవడమే. ఎమ్మి కోడిగుడ్డు గోధుమ దోశలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.